అసలు మనది విశ్వనగరమేనా? ప్రపంచవ్యాప్తంగా విశ్వనగరాలు ఎలా ఉన్నాయి? హైదరాబాద్ మాత్రం ఎలా ఉంది? ఎందుకు ఈ దుస్థితి? ఏటా నగరంలో రోడ్ల విస్తరణకు 400 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు ప్రభుత్వం లెక్కలు చెప్తున్నా రోడ్లు మాత్రం ఎందుకు ఇలా అధ్వాన్నంగా ఉన్నాయి? అసలు మన భాగ్యనగరానికి ఏమైంది? నగరం రిపేరులో ఉంది. అవును, మీరు విన్నది కరెక్టే. భాగ్యనగరం రిపేర్లో ఉంది. మొన్నటి భారీ వర్షాలకు సిటీలో 100 కిలోమీటర్ల మేర రోడ్లు సర్వనాశనమైపోయాయి. అసలు వర్షం కురిస్తే రోడ్డు కొట్టుకుపోవటం నిజంగా వింతే. భారీ వర్షాలు, వరదలకు రోడ్లు కొట్టుకుపోవటం కామనే. కానీ చిన్న వర్షం పడ్డా మన రోడ్లు మాయమైపోతాయి. బహుశా ఇలాంటి దుస్థితి ప్రపంచంలో మరే ఇతర నగరానికి ఉండకపోవచ్చేమో. ఇదేదో కొత్తగా వచ్చిన ఇబ్బంది కాదు, దశాబ్దాలుగా జరుగుతున్న దృశ్యమే. వందల ఏళ్ల కిందట నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థనే ఇప్పటికీ వాడుకుంటున్నాం. ఏటేటా నగరం విస్తరిస్తోంది, జనాభా పెరుగుతోంది. అప్పట్లో 6-7 లక్షల జనాభా వాడిన డ్రైనేజీ వ్యవస్థనే ఇప్పుడు 1 కోటి మందికి పైగా వాడుతున్నారు. ఇది డ్రైనేజీ మీద ఒత్తిడి పెంచుతోంది. దీనికి తోడు కాంక్రీట్ జంగిల్గా నగరం మారిపోవడంతో వర్షం పడ్డప్పుడు నీరు రోడ్లపైనే నిలిచిపోతోంది. ఇది రోడ్లను మరింతగా పాడు చేస్తోంది. అసలు సరైన ప్రమాణాలతో రోడ్డు వేస్తే ఎంత వర్షం పడ్డా చెక్కు చెదరదు. కానీ మన కాంట్రాక్టర్ల చేతివాటం, అధికారుల నిర్లక్ష్యం కలిసి రోడ్ల జీవిత కాలాన్ని ఏళ్ల నుంచి రోజులకు పరిమితం చేస్తున్నాయి. ఏటా గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న 9,000 కిలోమీటర్ల రోడ్ల నిర్వహణకు 400 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. అంటే తప్పు పాలకుల్లో కాదు, అధికారులు, కాంట్రాక్టర్లలో ఉందన్న విషయం అర్థమవుతోంది. సంవత్సరాల్లో గమనిస్తే అవినీతి నిరోధక శాఖ ఏదైతే ఉందో, యాంటీ కరప్షన్ బ్యూరో, ఈ శాఖ చేతిలో చిక్కిన అధికారులు, అమౌంట్ ఎంతనా తీసుకుంటూ కానీ చిక్కిన అధికారులు చాలా ఎక్కువ మంది జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డు అధికారులు ఉంటున్నారు. అది ఎలా సాధ్యం అవుతా ఉంది? ఎందుకంటే ఇష్టారాజ్యం అయిపోయింది కాబట్టి. వీటిని గాడిలో పెట్టాలంటే కూడా మనకు నగర ప్రభుత్వాన్ని ప్రక్షాళన చేయకుండా వీటిని గాడిలో పెట్టడం సాధ్యం కాదు. పిండి కొద్దీ రొట్టె అన్నట్టు ఒత్తిడి కొద్దీ రోడ్డు అనాలి. ఎందుకంటే ఏ రోడ్డు మీద ఎన్నేసి వాహనాలు ప్రయాణిస్తాయి అన్న లెక్కను బట్టి రోడ్డు నాణ్యత నిర్ధారించాలి. ఇందుకోసం రోడ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటిపై ఉన్న ఒత్తిడిని లెక్కకట్టి ఆపై నిర్మాణానికి అనుమతులివ్వాలి. కానీ మన ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో పర్యటించకుండా ఏ రోడ్డు మీద ఎంత మేర ఒత్తిడి ఉంటుందో తెలుసుకోకుండానే ఏసీ రూముల్లో కూర్చుని రోడ్ల డిజైన్లు, నిర్మాణపు ఎస్టిమేషన్లు, మరమ్మతుల కాంట్రాక్టులు ఇస్తున్నట్టు ఉన్నతాధికారులే చెప్పుకొస్తున్నారు. ఇక క్షేత్రస్థాయిలో ఏఈలు, ఈఈల మధ్య సమన్వయ లోపం కూడా రోడ్ల వైఫల్యానికి మరో కారణంగా ఉంటూ వస్తోంది. ఇక రోడ్ల నిర్మాణం పూర్తయ్యాక ఉన్నతాధికారులు సైతం ఎలాంటి తనిఖీలు చేయకుండానే బిల్లులు చెల్లిస్తూ ఉండడంతో కాంట్రాక్టర్లకు అడిగే నాదుడే లేకుండా పోయాడు. దీంతో వాళ్లు నచ్చినట్టు రోడ్లు వేసేసుకుంటూ పోతున్నారు. అప్పుడు కొన్ని లక్షల మంది ఉండేవారు, 10-15 లక్షలు కూడా ఉండేదో లేదో తెలియదు. ఇప్పటికి దాదాపు 90 లక్షల మంది ఈ సిటీలో ఇప్పుడు ఉంటున్నారు. అంటే ఎంత బాగా పెరిగిందో అర్థమవుతున్నది దాన్ని బట్టి. కాబట్టి దీనికి అనుగుణంగా ఏదైతే సిటీ పెరుగుతున్నదో దానికి అనుగుణంగా ప్లానింగ్ జరిగిందా, దానికి అనుగుణంగా బడ్జెట్స్ రిలీజ్ అయ్యాయా, దానికి అనుగుణంగా చేయవలసిన కార్యక్రమాలు సక్రమంగా చేయించగలిగామా, సరి అయినటువంటి వెడల్పైన రోడ్లు వేయడం జరిగిందా, మాస్టర్ ప్లాన్ అనుసరించి చేశారా, మాస్టర్ ప్లాన్లో ఎటువంటి మార్పులు చేర్పులు ఉన్నాయి, ఇవన్నీ గమనించాల్సిన అవసరం. కాబట్టి తప్పనిసరిగా అప్పటికిప్పటికీ ఎంతో పెరిగినా కానీ దానికి అనుగుణంగా, అవసరాలకు అనుగుణంగా రోడ్లను విస్తరించి వేయడం జరగలేదు. ఇండియన్ రోడ్ కాంగ్రెస్ నిబంధనల ప్రకారం నగరాల్లో వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రోడ్డు వేసేటప్పుడు మొదటి లేయర్లో 60 మిల్లీమీటర్ల నుంచి 80 మిల్లీమీటర్ల కాంక్రీట్ చిప్స్ వేయాలి. ఆపై రెండో లేయర్లో వైట్ మిక్సింగ్ వేసి ఆ తర్వాత బీటీ లేయర్లు వేసి రోడ్లు నిర్మాణం పూర్తి చేయాలి. కానీ రద్దీ రోడ్లలో ఇలాంటి ప్రక్రియ ఇప్పుడు ఎక్కడైనా చూశారా? రోడ్డు పాడైతే దానిమీద కాస్తంత వేడి తారులో చిప్స్ కలిపేసిన మిశ్రమం వేసి ప్యాచ్ వర్కులు చేస్తున్నారు తప్ప రోడ్డును బాగు చేయటం లేదు. దీంతో ఆపై చిన్న వర్షం పడ్డా రోడ్లు కంకర తేలి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అంతేకాదు, కొత్తగా వేస్తున్న రోడ్లకు కూడా ఈ నిబంధనలు పాటించడం లేదు. దీంతో నగరంలో రోడ్లు నానాటికి తీసికట్టుగా మారుతున్నాయి. విదేశాల్లో ఉన్న విశ్వనగరాల్లో రోడ్లన్నీ అద్దాల్లా మెరిసిపోతాయి. ఎంత వర్షం వచ్చినా, ఏ ఉపద్రవం ముంచుకొచ్చినా రోడ్లు మాత్రం చెక్కు చెదరవు.
కనీసం ఎప్పుడూ ఎక్కడా పాడైన రోడ్లు కనిపించవు. ఎందుకంటే అమెరికా, లండన్ వంటి దేశాల్లో రోడ్ల డిజైనింగ్ దగ్గర నుంచి మెయింటెనెన్స్ వరకు అన్నీ ఒకే డిపార్ట్మెంట్ చేతిలో ఉంటాయి. దీంతో అక్కడ రోడ్ల నిర్వహణ, జీవితకాలం ఎక్కువగా ఉంటుంది. కానీ మన హైదరాబాద్లో మాత్రం రోడ్లు వేసేది ఒక శాఖ, దానికి అనుమతులిచ్చేది మరో శాఖ, ఆపై మరమ్మతులు చేసేది ఒకరు, పనుల కోసం రోడ్డును తవ్వేది మరొకరు, వాటి నాణ్యత పరిశీలించేది ఇంకొకరు, పనులు పూర్తయ్యాక ఆ రోడ్డును బాగు చేసేది వేరొకరు. ఇన్ని శాఖల మధ్య సమన్వయం లేక మన రోడ్ల మెయింటెనెన్స్ రోడ్డున పడింది. హైదరాబాద్ను విశ్వనగరం చేస్తామంటూ పాలకులు గొప్పలు చెప్తున్నారు. వాస్తవానికి ప్రజలకు కావాల్సింది కూడా అదే. విశ్వనగరం అంటే పెద్ద పెద్ద ఆకాశ హర్మ్యాలు, సాఫ్ట్వేర్ కంపెనీలు, వేల కోట్ల ఆదాయం కాదు. నగరంలో ప్రతి పౌరుడు నడుం విరక్కుండా ఓ 4 కిలోమీటర్లు ప్రయాణించగలిగితే చాలు. అదే నగరవాసికి 10,000 అన్నంతగా మారిపోయింది పరిస్థితి. మండు వేసవిలోనూ నడి రోడ్లపై డ్రైనేజీ నదులు పారుతుంటే, చినుకు పడితే రహదారులు గోదారులైపోతుంటే, వాన వెలిశాక రోడ్లన్నీ ఛిద్రమైపోతుంటే అది విశ్వ నరకం అవుతుందే కానీ విశ్వనగరం మాత్రం కాదు.